శంకర శంభో శంకర ఓం నమః శివాయ. God bless you, God bless you. చాలా అయ్యో లేగమ్మ నువ్వు అద్భుతమైనటువంటి కళాకారుడివి. మీలాంటి నువ్వు ఉండాలి, ఈ పరిశ్రమలో మీరు మంచి స్థానం ఏర్పరచుకోవాలి, పరిశ్రమను బతికించాలి. సురేఖ వస్తుంది. నా మిస్సెస్ అమ్మ మీది ప్రోగ్రామ్ చూసి ఎక్కడో చూసి మీరు చూడాలండి, ఆశ్చర్యపోతాం. ఆవిడకున్న టాలెంట్కి అంత ఇంత కాదు. ఒక్క మాట సార్, నాకు మాట్లాడట్లేదు సార్. చనిపోతే స్వర్గానికి వెళ్తారంటారు, బ్రతికుంటుండగా లేదమ్మా లేదమ్మా ఎమోషన్ అవ్వకండి. ఇదంతా భగవంతుడు మీకు ఇచ్చిన వరం. భగవంతుడు ప్రాణం సార్. అసలు మీరు అంతగా ప్రేమిస్తారు కాబట్టి ఈ రోజున నాకు నేరుగా మిమ్మల్ని పిలిపించుకోండి ఇంటికి. తల్లి ప్లీజ్. ఎవరికి ఫోన్ చేసి పిలిపించారంటే అది నిన్న మిర్రర్స్ అంటే నెక్స్ట్ రెహమాన్ దగ్గర కూడా వాడు కూడా చాలా రెస్పాండ్ అయ్యి ఆయన చెన్నైకి తీసుకురామన్నారు. తను కూడా రెహమాన్ గారమ్మా అంటే ఆయన సార్ దగ్గరే పనిచేశారు. ఆయన కూడా రెహమాన్ గారు కానీ ఆయనకు అంతర్జాతీయ ఖ్యాతి పొందినటువంటి గొప్ప సంగీత దర్శకులు ఆ విషయం అందరూ తెలుసు. ఆయన పిలిపించుకున్నారంటే కనుక చాలా అదృష్టం అమ్మా, చాలా అదృష్టం. వెళ్ళండి, కలవండి. ఆయన ఎలాంటి అవకాశం ఇస్తాడో తెలియదు. చక్కగా వినికిడి ద్వారా మీకు ఇంత గ్రహింపు శక్తి ఉంది, చక్కగా పాడగలుగుతున్నారంటే కనుక అది మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఫిల్మ్ ఇండస్ట్రీ. అంతవరకు కొన్ని ట్రైన్ చేస్తున్నా ఆవిడకి కొంచెం ఈజీగా అన్ని అక్షరాలు కూడా కొన్ని ఆవిడకి కొంచెం ట్రైన్ చేసి అక్షరాభ్యాసం చేద్దాం అని వెరీ గుడ్ అమ్మా. తీసుకెళ్ళి అంటే ఇటువంటి దొరకని మధ్యలో పడి కాదు కదా, వాళ్ళని మనం మ్యాక్సిమం మనం ఏం చేయాలి. ఇలాంటి అభివృద్ధిలోకి వస్తే మిమ్మల్ని పికప్ చేసేందుకు, ఇంత ఉత్సాహపరుస్తున్నందుకు ఆయన ఎంత సాటిస్ఫాక్షన్ ఉందంటే ఒక గురువు శిష్యులాగా, శిష్యులు అలాగే